Hello guys, people are doing good. I'm back with another video. సో నిహాన్ అండ్ అమ్మ హైదరాబాద్ వచ్చారు ఆఫ్టర్ మెనీ డేస్ అండ్ నిహాన్ ఇంకా లేవలేదు, హీ స్టిల్ స్లీపింగ్. సో మమ్మీ ఉండి ఫ్రెష్ అవుతుంది అండ్ టుడే షీఈస్ గోయింగ్ టు కుక్ మై ఫేవరెట్ గుత్తి వంకాయ విత్ ఏదో కొబ్బరి స్టఫ్ చేస్తారనమాట. నాకు ఎగ్జాక్ట్లీ ఆ పేరు తెలియదు, బట్ నేను బేసిక్గా బ్రింజల్ అసలు తినను, కానీ గుత్తి వంకాయ కర్రీ తింటాను. అండ్ మా అమ్మ చేసింది కోకోనట్ గ్రేట్ చేసి అందులో ఏదో సంథింగ్ మసాలాస్ ఏదో కలిపేసి స్టఫ్ చేసి పెడతానమాట వంకాయలో. అది నాకు చాలా ఇష్టం. సో బేసిక్గా నేను చాలా మూడ్ ఆఫ్ ఉన్నాను, స్ట్రెస్డ్ అవుట్ ఉన్నాను. సో అందుకే కొంచెం నాకు ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుందని నా ఫేవరెట్ డిష్ చేయబోతుంది. అండ్ ఎందుకు మూడ్ ఆఫ్ అంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, నిహాన్కి కొంచెం ఫీవర్ వచ్చిండే, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది, ఆల్ గుడ్. కొంచెం పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు మనకి టెన్షన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం తినకపోతే, ఫుడ్ ఇంటేక్ ఆపేస్తే. సో అట్లా ఒక 2-3 డేస్ బాగా ఏమంటాడు ఆగమైనాము, ఏంటి తినట్లేదు, ఇంకా తినాలి అంటే ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ఎవరికైనా రికవరీ స్టార్ట్ అయినట్టు కదా. సో అలా అని చెప్పి ఒక 2 డేస్లో హిస్ బ్యాక్ టు నార్మల్. కొంచెం ర్యాషెస్ వచ్చిండే బాడీ మీద అండ్ క్రీమ్స్ అవి రాస్తున్నాము. బీ కేర్ఫుల్, బయట వైరల్ ఫీవర్ అయితే బాగా ఉంది, మనకైనా ఈవెన్ పిల్లలకైనా కూడా. చాలామందిని చూస్తున్నాను. అండ్ ఎవరికైనా టెంపరేచర్ మెడిసిన్ వేస్తున్నా, లైక్ సిరప్ ఫామ్లో వేస్తున్నా కానీ అలానే కాన్స్టెంట్గా ఉంటుంటే ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి, పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి. సో అవసరం ఉంటే యాంటీబయాటిక్స్ ఐవి పెట్టడం ఇలాంటివి చేయించి జస్ట్ బీ కేర్ఫుల్. సో అది చెప్పబోతున్నాను. అండ్ ఈ విషయమే కాకుండా లైఫ్లో చాలా టెన్షన్స్ ఉంటాయి, నా ఒక్కదానికి కాదు, మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టెన్షన్ ఉంటుంది. లైక్ కొంతమందికి ఏమంటారు, రిలేషన్షిప్ టెన్షన్స్ ఉంటాయి, లైక్ వాళ్ళు లాయల్గా ఉంటున్నారా పార్ట్నర్ లేదా అని చెప్పి, ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా లేదా అని చెప్పి, అండ్ ఆల్సో అసలు మా ఇద్దరికి ఫ్యూచర్ ఉందా లేదా అని చెప్పేసి. కొంతమందికి ఏమో ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాం, కొత్త ఇల్లు అని. ఇంకా కొంతమందికి 50+ ఇంటర్వ్యూస్ ఇచ్చినా జాబ్ రాకపోవడం, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయినా జాబ్లా కన్వర్ట్ అవ్వకపోవడం, కొంతమందికి సెలెక్ట్ అవ్వకపోవడం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఓవర్ థింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉండే కంటే ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వడం ఇస్ మై ఒపీనియన్. ఎందుకంటే నేను ఆస్ట్రాలజీని నమ్ముతాను. సో మీలో కూడా చాలామంది నమ్మే వాళ్ళు ఉండొచ్చు. దానికి మనం కూర్చొని ప్రాబ్లం ఏంటి అని ఓవర్ థింక్ చేసే బదులు వాళ్ళతో మాట్లాడితే ఆ ప్రాబ్లమ్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఆల్సో దానికి ఒక సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఇప్పటికిప్పుడు అంటే ఆస్ట్రాలజర్ ఎక్కడ దొరుకుతారు అక్క అని మీరు అడగచ్చు. ఆస్ట్రోటాక్ అనే ఒక యాప్ ఉంది. సో దాంట్లో నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్ జస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్తోనే మీరు చెప్పకముందానే మీకు ఏం ప్రాబ్లమ్స్, దానికి సొల్యూషన్ ఏంటి, మీరు ఏ విషయంలో సఫర్ అవుతున్నారు, ఇవన్నీ చెప్పేస్తున్నారు. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తాను, ఎవరైనా కావాలి అంటే వెళ్ళి చెక్ చేయొచ్చు. మీకు నా లింక్ యూస్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ చాట్ ఫ్రీగా కూడా వస్తుంది. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేనైతే చెప్పాను కదా ఆస్ట్రాలజీని నమ్ముతాను, మీరు కూడా నమ్మితే వెళ్ళి చెక్ చేయండి. ఒకసారి ట్రై చేయడంలో తప్పైతే లేదు కదా, మనకి సొల్యూషన్ దొరుకుతుంది అంటే ఏదైనా ట్రై చేయొచ్చు. సో ఇలాంటి స్ట్రెస్ చాలామందికి ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను, ఆస్ట్రాలజర్తో మాట్లాడడం ఎక్సెట్రా. అండ్ ఇంకా రిఫ్రెష్మెంట్ కావాలి అంటే ఇలా అమ్మ వాళ్ళకి చెప్పి నచ్చిన కూరలు వండించుకొని తినాలి. సో ఇప్పుడైతే మా అమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చేసింది, కిచెన్లోకి వెళ్ళింది. సో ఏం చేస్తుంది అన్న ఫేవరెట్ డిష్ కాబట్టి చాలామందికి రెసిపీ తెలియకపోవచ్చు, తెలియదు అనుకుంటున్నాను. ఇది ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు. సో రెసిపీ చూపిస్తే మీరు కూడా ట్రై చేసుకొని తింటారేమో, మీకు కూడా నచ్చుతుందేమో అని చెప్పి చూపిద్దాం అనుకున్నా. లెట్స్ గో అండ్ వాచ్. ఏం చేస్తున్నావు? కొబ్బరి గ్రైండ్ చేసి కొబ్బరి మసాలా వంకాయ కూర చేస్తున్నా. ఓకే, ఇంతకుముందు చాలాసార్లు చేసినావు కదా. ఇంతకుముందు చేసిన దానిలో పల్లీలు వేసాను, ఇప్పుడేం పల్లీలు లేకుండా అల్లం వేసి చేస్తున్నాను. ఎందుకు? అల్లం టేస్ట్ మారుతుంది, చాలా బాగుంటుంది, ఎప్పుడు ఒకే రకమైన పని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు దీన్ని? ఇప్పుడు ఈ 3 కలిపి గ్రైండ్ చేస్తాను. ఏవి? అల్లము, పచ్చిమిరపకాయలు, కొబ్బరి. ఓకే, కొంచెం ఉప్పు వేస్తాను. ఓకే చేసే కొబ్బరి ఎంత క్వాంటిటీ తీసుకోవాలని ఏమైనా ఉందా, లేకపోతే అంటే కొబ్బరి అంటే మనం తీసుకునే వంకాయని బట్టి, వంకాయలు ఎన్ని తీసుకున్నామో దాని మొత్తం. అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే కొబ్బరి ఎక్కువ తీసుకోవాలి, దాని లోపల స్టఫ్ చేయడానికి కూడా ఎక్కువ కావాలి కదా, డిపెండ్ ఆన్ వంకాయలు. ఓకే,
ఇంకా ముక్కలు చేసుకుంటే మనకి ఈజీగా మెత్తగా అయిపోతుంది కట్ చేసుకుంటా. ఇది అల్లం, కొంతమంది కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. నువ్వు వేయట్లేదా? నేను వేయను, తాలింపులో వేస్తాను. కొంచెం ఉప్పు వేస్తాను. ఇప్పుడు నేనైతే ఎక్కువ కల్లుప్పు వేస్తాను, ఎందుకంటే నా కల్లుప్పే అలవాటు. కల్లుపు మిక్సీ చేసుకొని వేస్తావు కదా? కల్లుప్పు మిక్సీ చేసుకుంటే డైరెక్ట్గా ఇట్లా మిక్సీ చేయాలనుకున్నప్పుడేమో డైరెక్ట్గా కల్లుప్పు ఇది ఇంత వేసుకుంటాము. అదంతా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు చాలకపోతే కొంచెం వేసి కలుపుతాం. నార్మల్గా ఐడైజ్ చేస్తావు అప్పుడు కూడా కల్లుపేనా? కల్లుప్పు గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, అది వేసుకుంటాం. చూపి చూపి చూపి. ఓకే, ఇంత చాలా? ఇంకా మెత్తగా అవ్వాలా? చాలు, ఇట్లా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మెత్తగా అయిపోతే కలిసిపోతుంది మొత్తం అంతా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా చేసుకొని ఇవి కట్ చేసుకోవాలి. వంకాయలా? వాటర్లో పెట్టాలి. వాటర్ నీళ్ళు పోసి ఉప్పు వేసి. నేను తెస్తాలే. ఓకే, వాటర్ ఇచ్చేసా. ఇంకా నీకేం హెల్ప్ చేయలేదు అంటారని చెప్పి వాటర్ బౌల్ ఇచ్చా. చాలా థ్యాంక్స్. ఈ వాటర్లో ఉప్పేసింది, ఉప్పేసిన తర్వాత మనం వంకాయని. సో వాటర్లో ఏం ఉప్పు? అది కల్లుప్పు వేసినాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇవి నీళ్ళని వేసుకోవాలి. ఓకే, ఈ కొంచెం కట్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ ఇదంతా మగ్గినప్పుడు. ఓకే, తొడిమెలు అంటారు కదా, వాటిని తీసేయాలా? మొత్తం కాదు, కొంచెం తీసేసేయాలి. ఓకే, పైది వరకు తీసేయాలి. తీసి ఇట్లా 4 కట్స్ చేసుకోవాలి, ఎందుకంటే అదంచేది కాయలు విడిపోకుండా ఉండటానికి. కరెక్ట్గా స్టఫ్ నిలబట్టాను, కానీ ఇలాగ ఉంచుతాం అనమాట. మొత్తం మనం ఎన్ని తీసుకుంటున్నాం కాయలన్నీ అలా కట్ చేసి పెట్టుకోం. సో ఉప్పులో ఎందుకు వేస్తారు? ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది అనేగా కాదా? వంకాయ కండు ఉంటుంది, కట్ చేసిన తర్వాత చాలాసేపు ఉండదు. వంకాయ చాలా ఐరన్ ఉంటుంది అనమాట. అర్థం కాలే. వంకాయ కండు రాకుండా ఉండటానికి, కనరు అంటే కనుక డైరెక్ట్గా గాలి దానిలోకి వస్తే దానిలో కండు వచ్చేస్తుంది అనమాట. ఒక లాంటి చేదు లాంటి టేస్ట్ వస్తుంది. అందుకని ఉప్పు వేయటం కంపల్సరీ. వంకాయలు ఎప్పుడు కట్ చేసినా సరే నీళ్ళల్లో ఉప్పు వేస్తే రాదు, కలర్ రాదు. ఓకే, కట్ చేసినప్పుడు అంటే డార్క్ కలర్, బ్లాక్ కలర్ అయిపోతుంది. అది కాకుండా వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకుంటాము. సాల్ట్ వేసి పెట్టుకుంటాం. అన్నిటికీ వేస్తాం కదా సాల్ట్, లైక్ ఆలు వాటికి కూడా. వాటికి మ్యాండేటరీ కాదా? వాటికి జనరల్గా వేస్తాం, ఎందుకంటే ఆలు మంచి టేస్ట్ రావడానికి. ఇదేమో దీనిలో అసలు కలర్ రాకుండా ఉంటుంది, దీన్ని వేస్తాం. దాన్ని వేయకపోయినా ఏం కాదు, వాటర్లో వేసేసుకోవచ్చు. అయిపోయింది. ఎంతసేపు ఉంచాలి ఇలా? ఏం లేదు, ఒక 10 minutes అట్లా ఉంచటమే. ఇది పెట్టుకుంటూ ఉంటే అయిపోతుంది. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్న మొత్తం చక్కగా ఇలా తీసి పెట్టుకున్నాం. కాయలు మంచిగా ఇలా అనాలన్నమాట. అని దీని నిండా ఇలా మంచిగా లోపల దాకా స్టఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వంకాయల్ని బట్టి, ఒకవేళ ఈ వంకాయల్లో స్టఫ్ చేసాక కూడా అది ఎక్స్ట్రా మిగిలిపోతే కొబ్బరి గ్రేవీ మంచిగా ఉంటుంది, బాగా టేస్ట్ ఉంటుంది, వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సరే, ఆయిల్ వేసుకున్నావు. ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. తాలింపులోనేమో మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత మనం కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకని కొంచెం ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నిట్లో మ్యాండేటరీ కదా నీకు? కంపల్సరీగా, ఆ టేస్టే వేరుంటుంది ఇంగువ వేస్తే. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఈ తాలింపు పెట్టుకున్నాక మనం ఈ వంకాయలన్నీ, కొబ్బరి పెట్టుకున్న వంకాయలన్నీ చక్కగా ఇలా పేర్చుకోవాలి. ఓకే, అంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోవాలా? మనం పెట్టుకోగా మిగిలిన కొబ్బరి మొత్తం కూడా దీని మీద వేసుకోవాలి. ఇట్లా కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే పైన కొబ్బరి మీద ఆయిల్ రాదు కదా, కొబ్బరి అంతా మగ్గటానికి అనమాట. అప్పుడు టేస్ట్ వేరుంటుంది, మంచిగా వస్తుంది. ఓకే, ఎంతసేపు ఈ ప్రాసెస్? మొత్తం 15 minutesలో అయిపోతుందా?
వంకాయ మగ్గే వరకు అది కొన్నిసార్లు కొన్ని వంకాయలు బట్టి. ఓకే. దీని మీద ఒక చొక్క వాటర్ వేయాలి మళ్ళీ. ఎందుకు? వాటర్ వేస్తే పైనుంచి ఆ నీళ్ళు వెళ్ళి లోపలికి చక్కగా గ్రేవీ అంతా లోపలికి ఇనికిపోతుంది అనమాట. ఓకే. ఇనికిపోయినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఓకే. వాటరీనా? కొంచెం ఇలా చేయబెట్టుకొని ఎక్కువ పడనీయకుండా ఆ కాయల మధ్యలో కొబ్బరి మీద వేయాలన్నమాట. ఓకే. వేసినప్పుడు మంచిగా ఆ సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక 5 minutes అట్లా ఉంచి పైన మళ్ళీ మనం మూత పెట్టాలి. ఒక 5 minutes పెట్టేసి ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes అయిపోయిన తర్వాత మెల్లిగా మనం ఈ వంకాయలు ఇట్లా తిప్పుకోవాలి. అప్పుడు లోపల వైపు మగ్గుతుంది కదా. ఓకే. 10 minutes అయ్యాక తిప్పుకోవాలా? 10 minutes అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. 2 పక్కల మగ్గుతాయి. ఓకే. మూత పెట్టేసి అయితే 10 minutes ఆగి తిప్పుదాం. ఇంకో ఇప్పుడు ఫ్రిడ్జ్ ఒక సౌండ్ వచ్చింది చూసినావా, టిక్ అని. మొన్న నైట్ నేను భయపడ్డప్పుడు కూడా అదే సౌండ్ వచ్చింది. సో 10 minutes తర్వాత ఇలా మగ్గాయి. తిప్పేసావా ఇప్పుడు వీటిని? ఇంకా తిప్పలేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం పైన అంతా కొంచెం పచ్చిగా అనిపించింది, లోపల వైపు మంచిగా మగ్గిని, అడిగిన వైపు మంచిగా ఉడుకుంటాయి కాబట్టి నెమ్మదిగా లోపల పెట్టిన కొబ్బరి అంతా మిస్ అవ్వకుండా నేను తిప్పుతాయి. అదేంటి ఎక్కువ కాలిన సైడ్ పర్పుల్ కలర్ అయింది? అంటే కలర్ మారుతుంది కదా. ఓకే. కలర్ మారుతుంది. ఎంతసేపు చిన్న మంటలో సిమ్లో ఉడకబెట్టుకోవాలి. జస్ట్ కూర చేసుకోవాలన్నమాట. స్మెల్ అయితే బాగుంది చేసుకోవాలి. పెద్ద మంట పెడితే మాత్రం మాడిపోతుంది, మధ్యలోనేమో ఉడకదు, కూర ఉడకదు. సో ఇది అయిపోయింది. వంకాయ కలర్ అంతా మారిపోయింది. ఇప్పుడు కొబ్బరి కూడా కుక్ అయినట్టేనా? మొత్తం లోపల ఇంకా మగ్గిపోతుంది. ఓకే. అంటే మూత పెట్టేసి ఉంచాను. ఓకే. చూడడానికి యమ్మీ ఉంది. బేసిక్గా నేను వంకాయ తినను గైస్, కాకపోతే కొన్ని గుత్తి వంకాయ కర్రీ అండ్ ఇలాంటివి చేస్తే తింటాను. సో అదనమాట. మళ్ళీ మూత పెట్టేస్తున్నా. బాయ్ బాయ్.